కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కక్ష కట్టారని సూసైడ్ నోటు. ముఖ్యమంత్రి గారికి కొడంగల్ నియోజకవర్గం, వాళ్ళ సొంత ఊరు కొడంగల్లోకి రాదు. ఆ సొంత ఊరిలో ఉన్నటువంటి సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అది వాళ్ళ తమ్ముడు లేదా వాళ్ళ సోదరులకు సంబంధించినటువంటి ఒత్తిడి మేరకే ఆత్మహత్య చేసుకున్నాను. రేవంత్ రెడ్డికి అటు కొడంగల్ నియోజకవర్గం, సొంత నియోజకవర్గంలో లగచర్ల ఘటన ఇబ్బంది పెడుతుంది. ఇటు సొంత ఊర్లో కూడా ఒక మాజీ సర్పంచ్ 80 సంవత్సరాల పెద్ద మనిషి తన ఇంటి ముంగట ఒక పశువుల దవాఖాన కట్టి ఆయన ఇంటికి పోకుండా దారి ఇవ్వకుండా దాని చుట్టూ ప్రహారీ కూడా కడుతున్నారని ఏకంగా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి సొంత ఊరు, ఇది సొంత ఊరు ఎక్కడ, వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కక్ష కట్టారని నింద మోపుతూ తన ఇంటికి దారి గోడ అడ్డంగా నిర్మించడానికి పూనుకున్నారని సూసైడ్ నోట్ రాశారు. సూసైడ్ నోటు పాపం ఆయన సొంతంగా మరణ వాంగ్మూలమని ఆయన చేయితోటి, ఆయన దస్తూరితోటే రాసినటువంటిది. కొండారెడ్డిపల్లి మండలం, వంగూరు జిల్లా, నాగర్ కర్నూలు. నేను పాముకుంట్ల సాయిరెడ్డి, సన్ ఆఫ్ రంగారెడ్డి, ఎక్స్ సర్పంచ్. గ్రామంలో నా సొంత ఇల్లు సుమారుగా 40 సంవత్సరముల క్రితం నిర్మించుకున్న ఇంటి ముంగల దారి కొరకు ఇంటి ముంగల ఉన్న ఒకవాడు బావి, దారి కొరకు ఇంటి ముంగల ఉన్న ఒకవాడు బావి, దాన్ని నా సొంత ఖర్చులు పూడ్చుకొని నా ఇంటికి పాలబూతు పక్క నుండి దారి చేర్చుకున్నాను. ఒక ఇంటి ముంగట పాడుపడ్డ బావి ఉంటే పాపం దాన్ని సొంత ఖర్చులతో మూసేసుకొని పాలబూతు పక్క నుంచి ఇంటికి దారి చేసుకున్నాను. కానీ ప్రస్తుతం సీఎం యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద కక్ష కట్టి నా ఇంటి ముంగల పశువుల దవాఖాన కట్టినారు. వెనక నేను ఎలాంటి ఆక్షేపణ చేయలేదు. దవాఖానా పక్క నుండి నా ఇంటికి దారి ఇవ్వమన్నాను, నా ఇంటికి దారి ఇడుస్తామని చెప్పినారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల నింద మోపుతూ నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుకుంటూ పూనినారు. నేను ఏ పార్టీ కాదు, నాది ప్రస్తుతం దేవుని పార్టీ. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, నా ఇంటికి దారి ఉండదని అనుకోలేదు. అందుకనే బాధతో చనిపోవచ్చున్నాను. జై సీతారామ, జై శివపార్వతులు, జై ఆంజనేయ, జై వీరబ్రహ్మం. నా చావు ఈ దేవుళ్ళకు అంకితం. పాముకుంట సాయిరెడ్డి, ఎక్స్ సర్పంచ్, కొండారెడ్డిపల్లి, వంగూరు. 80 సంవత్సరాల పెద్ద మనిషి ఏకంగా ముఖ్యమంత్రి సోదరుల మీద ఆరోపణ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఇప్పటికే లగచర్ల ఘటనతోటి జరుగుతున్నటువంటి గొడవ, ఇప్పటికే రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుల మీద వస్తున్నటువంటి ఆరోపణ, ఆ ఆరోపణ వచ్చినప్పుడు తిరుపతి రెడ్డి గారి దగ్గరికి ఆ కలెక్టర్ దగ్గర పోవడం, కలెక్టర్ ఎదురుగా వచ్చి స్వాగతం పలకడం, ఆయన తీసుకుపోవడం, తిరుపతి రెడ్డి గారు స్వేచ్ఛగా తిరగడం, ప్రతిపక్షాలను పోనీయకపోవడం, ఇవన్నీ ఆరోపణలు సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్లలో జరుగుతుంటే ముఖ్యమంత్రి గారికి అది ఇబ్బందికరమైనటువంటి వార్త వస్తే దాంట్లో ఎవరు ఉన్నారు, 17 మంది బయటి వాళ్ళు, వాళ్ళకు భూములు లేవు, రైతులు కాదు, వాళ్ళేం భూములు కోల్పోతలేరు, ఆ గ్రామస్తులా కాదా, ఆ గ్రామస్తులు ఏదో ఆవేశంతో ఏదో చేస్తారు అక్కడ ఉన్నటువంటిది. దాన్ని పెద్ద మనస్తత్వం చేసుకోవాల్సింది పోయి కుట్రలు చేశారని వాళ్ళ మీద చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. సొంత ఊర్లో ఒక మాజీ సర్పంచ్, సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బలవర్మరణం, అది కూడా 80 సంవత్సరాల పెద్ద మనిషి. సీఎం సొంత సోదరులు నా ఇంటికి పోకుండా దారి లేకుండా చేస్తున్నారని 80 సంవత్సరాల పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గొడవ జరిగింది నిజమా కాదా, దానికి వేరే బాధలు ఉన్నాయి, దానికి సంబంధం లేదనేటువంటిది ఇప్పుడు మళ్ళా కొత్తగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ పశువుల దవాఖానా కట్టిరు, మరి ఆయన ఇంటికి ఎట్లా పోవాలి, ఆయన ఇంటికి పోవడానికి దారి ఇడ్చిరా ఇడవలేదా, మళ్ళీ దానికి చుట్టూ ప్రహరీ గోడ కడితే ఆయన ఇంటికి పోస్తుందా పోరాదా, ఆ పెద్ద మనిషిని కనీసం అడిగిరా, ఒకవేళ ఆయన ఇంటికి పోకపోతే ప్రత్యామ్నాయ మార్గమైనా చూపెట్టిరా ఆయన ఇంట్లో పోవడానికి. 80 సంవత్సరాల పెద్ద మనిషి మాజీ సర్పంచ్ ఆ ఊర్లో 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి ఇంట్లో పోవడానికి దారి లేకుండా ఇడిచిపెట్టకుండా ఆయన 2 సార్లు రాసిండు. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల నింద మోపి, పార్టీలు అంటే పాపం మరి ఈయన ఆ పార్టీయా కాదా, ఆయన ఏ పార్టీ అనేది రాసుకోలేదు, నాకు పార్టీ లేదని చెప్తున్నాడు. కానీ నా మీద పార్టీల నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించి పూనుకున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా సీఎం యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద కక్ష కట్టి నా ఇంటి ముంగల పశువుల దవాఖానా కట్టినారు. ఇంటి ముంగట కట్టిరా, అది గవర్నమెంట్దా ప్రైవేట్దా, ఒక మాజీ సర్పంచ్ ఇంటికి దారి లేకుండా
ఇవాళ సీఎం సంబంధించినటువంటి సోదరుల మీద ఇట్లాంటి ఆరోపణలు, అక్కడ తిరుపతి రెడ్డి అల్లుడికి భూమి కోసమే అక్కడ లఘుచర్లలో జరుగుతున్నటువంటి కొట్లాట అని చిన్న చిన్న విషయాలే రేపు పొద్దుగాల పెద్దదానికి దారితీస్తాయి. అవేమీ అక్కడికి ఆగిపోవు. అవి తేల్చుకోవాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటి చిన్న అంశాలు రాకుండా చూసుకొని జాగ్రత్త పడాలి. కానీ ఆ సర్పంచ్ మీద నా మీద పార్టీల పేరు చెప్పి కక్ష కట్టిరని కూడా రాసిండు ఆయన క్లియర్గా. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుకుంటకు పూనినారు. పాపం ఆయన 80 సంవత్సరాలకు ఆయన ఏ పార్టీలు ఉంటేంది, ఏ పార్టీలు పోతేంది. ఒకవేళ మీ కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీలో టీఆర్ఎస్లో బీజేపీలో ఉన్నారనుకోండి, ఉండనియండి. తెలుగుదేశంలో ఉంటే ఉండనియండి. ఉండొద్దా? మీ సొంత గ్రామంలో అయితే వేరే పార్టీలో ఉండొద్దా? అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కూడా కాదు. వంగూరు మండలము కొండారెడ్డిపల్లి అనేటువంటిది కొడంగల్ నియోజకవర్గంలో కూడా రాదు కదా, అది అచ్చంపేట నియోజకవర్గంలో పోతుంది కదా. అక్కడ ఏ పార్టీ ఉంటే ఉంది, ఏ పార్టీ లేకపోతే ఉన్నది. సొంత ఊర్లో రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మీ మనుషులను పెట్టి గెలిపించుకోవచ్చు, తప్పులేదు. మీ అనుచరులనే గెలిపించుకోవచ్చు, ఏకగ్రీవం చేసుకోవచ్చు. కానీ ఒక పెద్ద మనిషి 80 సంవత్సరాల పెద్ద మనిషి ఇట్లా వేధించిండు అని ఆయనైతే అబద్ధం చెప్పుకోడు కదా. ఆయనకైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 40 ఏళ్ళ నుంచి కక్ష అయితే లేదు కదా, ఆయనకు అక్కడ సంబంధం లేదు కదా. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉంటే మంచిది. గతంలో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నాకు సహాయం చేస్తున్నారు, నాకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఫ్రీగా తిరగలుగుతున్నా రాజకీయాల్లో, వాళ్ళు మిగిలే చూసుకుంటున్నారు, నేను రాజకీయం చూసుకుంటున్నా, వాళ్ళు ఈ నా ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు చేయరని చెప్పారు. ఇవాళ గ్రామంలో పశువుల దవాఖానా కట్టడం అభివృద్ధే కావచ్చు, కానీ ఆయన ఇంటి ముంగడికి ఇంట్లోకి పోవడానికి తవ్వు వదిలిపెట్టకుండా ఆయన చనిపోయేదాకా తీసుకుపోయి ఎందుకు ఇంత బాధ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? ఇంత కష్టమే ఉన్నది? నీ సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తే ఇంకెవరు దాన్ని తట్టుకోగలుగుతారు? ఎవరు దాన్ని తప్పించగలుగుతారు? నీ సొంత మనుషులు సొంత ఊర్లో అరే మొత్తం 100% నా వైపు ఉన్నారు, నీ నియోజకవర్గంలో ఎక్కడ వ్యతిరేకత లేదు, మా వాడు మొత్తం ముఖ్యమంత్రి ఏంటని చెప్పుకొని ఆశపడి లేకపోతే మీకు మద్దతుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏకంగా మీ గ్రామంలో మీ సొంత గ్రామంలో మీ పేరు చెప్పి ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం ఏమిటి? ఒకవేళ అది ఇంత దూరం వస్తుందని కనీసం ఊహించలేరా? ఆ గోడ కట్టేటప్పుడు ఆ పెద్ద మనిషిని ఒప్పించలేకపోయిరా? కనీసం ఆయనకి ఇంకో ఇల్లు పక్కన కట్టిస్తాంలే అని చెప్పొచ్చు కదా. ఎవరైనా సరే తమ సొంత ఇల్లు తమ సొంత జాగా పోతుందంటే ఎంత బాధ ఉంటుందో. ఎందుకంటే వాళ్ళకి వేరే చోట హైదరాబాద్లో ఇంకో చోట ఇండ్లు జాగలు భూములు ఉండేటువంటి వాళ్ళు కాదు. అదే భూమి మీద అదే జాగ మీద అదే ఇంటి మీద ప్రేమను ఆప్యాయతను పెంచుకున్నటువంటి వాళ్ళు. అది అస్సలు పోదు. అట్లాంటిది సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ముఖ్యమంత్రి సోదరులు నన్ను బెదిరించారు, నా ఇంటికి గోడ లేకుండా చేసిరు, నా ఇంటికి దారి లేకుండా చేసిరు, నా ఇంటి ముంగట నా మీద పార్టీల నిందలు మోపుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని 80 సంవత్సరాల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నీ సొంత నియోజకవర్గంలో ఎంత ఘనంగా ఉండాలో మాజీ సర్పంచ్ రామరెడ్డి అంటే అరే మా వాడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము ఏదంటే చేస్తామన్నట్టు ఉండాలి. కానీ మీ పేర్లు చెప్పి చచ్చిపోయే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఈ విషయంలో. అవసరమైతే కొద్ది రోజుల పాటు మీ సోదరులను రాజకీయాల నుంచి ఈ ఏర్పాట్లు మీ కొడంగల్ నియోజకవర్గం నుంచి మీ దగ్గర నుంచి పక్కకు వెళ్ళమని చెప్పండి. అయ్యో వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళే కదా నా యాబ్సెన్స్లో పనిచేస్తారు అనుకుంటే ఇంకెవరైనా థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి మీ కుటుంబానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని నమ్మకమైనటువంటి వ్యక్తిని పెట్టుకోండి నియోజకవర్గంలో సమస్యల కోసం ప్రజలను కలవడానికి. కానీ మీ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చి మీకు వ్యతిరేకంగానే మీరు ఇబ్బంది పెడుతురనేటువంటి ఆడియోలు వచ్చి మీ సోదరులు ఎవరెట్లా భూమి ఏరో లవచరలో ఎవరి సంగతి ఏందో చూస్తామని ఆడియోలు విడుదలవుతుంటే ఇంకా దాని గురించి ఏం మాట్లాడతాం? మీ చేతిలో వ్యవస్థ ఉంది కాబట్టి మీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్ది రోజులు మసిపూసి మారేడికాయ చేయొచ్చు. కానీ రేపటి ఎన్నికల నాటికి ఇవన్నీ పెద్ద సమస్యలా చిక్కుముడిలా వచ్చి మీ మీద సారీ చేస్తాయి. రేపొద్దులా మీకు ఎప్పుడైనా సరే మీ రాజకీయ భవిష్యత్తులో ఇవి ఎప్పటికి కూడా మాయలు మచ్చలాగా ఉండిపోతుంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది. మీకు సంబంధించినటువంటి అంశం కదా అది, మీకు సంబంధించినటువంటిది. మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత ఊర్లో మీ పైన వ్యతిరేకత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి ఏముంటుందిగా? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, ఇంట్లోనే ఓడిపోయి నీ సొంత నియోజకవర్గంలో సొంత ఊర్లోనే నీకు వ్యతిరేకంగా
తయారవుతున్న సందర్భంలో, నీ కుటుంబం వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్లనే నీకు ఇబ్బంది వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. చిన్న విషయాన్ని ఎక్కడికో తీసుకుపోయి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత దూరం ఎందుకు పోయింది?